హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేపలతో రెండు రెసిపీస్ అయితే చేశానన్నమాట. అవేంటంటే చేపలతో పులుసు, చేపలతో ఫ్రై అనేది చేశాను. అది కూడా పాతకాలం మన పెద్దవాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది అడిగి తెలుసుకొని మరి నేను ఈ రెసిపీ అనేది చేశానన్నమాట. చేపల పులుసు అనేది చాలా బాగొచ్చింది, చాలా బాగుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే చేపల ఫ్రై అండి, ఇది కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చేతకాని వాళ్ళు కూడా చేసేయచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి రెండు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. సింపుల్ అండి, అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూడండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూను కారం అనేది వేసుకోవాలి. ఎండు కొబ్బరి అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కొంచెం వేసుకొని, తర్వాత పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి అండి, కొంచెం మెంతి పొడి అండి. మెంతులైనా ఏం చేసుకోవచ్చు, లేదా 1/2 టీ స్పూన్ వేయించి పొడి కొట్టుకున్న మెంతి పొడి అయినా వేసుకోవచ్చు. ఒక 5-6 తెల్లగడ్డలు వేసి బాగా కొబ్బరి అంతా మిక్స్ అయ్యేటట్టుగా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ మారుగా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసి మనం పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ముందుగానే నీళ్ళు అనేది వేస్తే కొబ్బరి అనేది మెదగదు కాబట్టి ఈ మారుగా వేసుకోవాలండి. వేసుకునేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక పెనం పెట్టుకొని, పెనంలోకి చేపల పులుసు అనేది కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. నేను ఇక్కడ ఒక 1/2 కప్ అనేది ఆయిల్ అయితే వేసానన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయినాక తర్వాత దాంట్లోకి కొంచెం ఆవాలు కూడా చిటపట్లు అన్నాక దాంట్లోకి ఒక ఆనియన్ అండి, ఆనియన్ అనేది వేసేసి కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మసాలా అనేది, అది ఇందులోకి వేసేసేయాలి. నీళ్ళు అనేది వేయద్దు, మసాలా అనేది మాత్రం వేసేసి ఈ మారుగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి, ఆయిల్ అనేది పైకి తేలేంతవరకు మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి. అసలు పెనంకు కూడా అంటుకోకూడదు మసాలా, ఆ మారుగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో నీళ్ళు వేసేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి చింతపండు అనేది నానబెట్టుకొని, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి నానబెట్టుకొని పులుసు తీసుకొని ఆ నీళ్ళు కూడా ఈ మసాలాలోకి వేసేయాలి. అవి వేసి ఒకసారి బాగా కలిపేసుకొని దాంట్లోకి మనం సాల్ట్ చెక్ చేసుకొని, అసలు ఇంతవరకు సాల్ట్ అనేది వేయలేదు, సాల్ట్ అనేది సరిపడా సాల్ట్ వేసి పులుసు అనేది బాగా ఉడకబెట్టుకోవాలండి. మంచిగా అమారుగా ఉడకల్లా, అంటే మరీ ఎక్కువ చిక్కబడిన అవసరం లేదు. ఇప్పుడే కొంచెం పలచగా ఉన్నప్పుడే అమారుగా ఫ్రై అయ్యేటప్పుడే మనం తీసుకున్న చేపలని నేను ఇక్కడ అంటే కొంచెం ఫ్రై చేశాను, కొంచెం పులుసు పెడతాను అనమాట. ఫ్రై అనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఆ చేపలు అనేది అందులోకి వేసేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి చేపలంతా మునిగేటట్టుగా కలిపేసుకోవాలి. చూడండి, ఆ మారిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఉడికించుకొని చూడండి. ఇప్పుడైతే పులుసు అనేది చిక్కబడేలోపు చేపలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. ఇంతే అండి, అస్సలు ఎంత ఈజీ అంటే ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ అన్నమాట. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. ఇది చేసిన రోజు కన్నా మరుసటి రోజుకైతే చాలా బాగుంటుందన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంది. పాతకాల పద్ధతిలో చేపల పులుసు ఎలా చేయాలని చూసారు కదా. ఇప్పుడు సెకండ్ రెసిపీ చేపల ఫ్రై, అది కూడా ఒకసారి చూసి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ముందైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూను సాల్టు, 1 స్పూను కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా,
చిటికెడు పసుపు, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ఆయిలు, అర్ధం నిమ్మకాయ అనేది అర్ధం పిండేసుకొని బాగా ఇది మిక్స్ అయిపోవాలండి. అంతా బాగా ముద్దగా మసాలా అనేది మిక్స్ చేసుకునేసి అవసరమైతే కొంచెం ఆయిల్ అన్నా కొంచెం నీళ్ళన్నా వేసుకొని ముద్దగా మరగ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో చేపలు తీసుకున్నానండి. 1 కిలో అంటే మధ్యలో పీసులు ఉంటాయి కదా, అవి మాత్రం తీసుకొని నేను ఈ మారుగా అయితే ఫ్రై చేయాలనుకుంటున్నా. ఇంకా తల, బ్యాక్ సైడ్ తోకలు అవన్నీ పులుసు అనేది పెట్టుకుంటాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్న ఈ పీసులు అయితే మంచిగా వాటికి ఈ మసాలా అనేది పట్టించేసి ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్ని బయట అయితే ఒక 1 అవర్ అట్లే పెట్టేస్తే ముక్కలకి అనేది ఉప్పు కారం అంతా అనేది పడుతుంది. లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేట్టుకుంటే ఒక ½ అవర్ చాలండి. చూడండి, ఆ మారిగా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసేయండి. పెట్టేసి ఒక ½ అవర్ తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకున్నా. లేదు మీరు మామూలుగా చపాతీ కాల్చుకునే పెనం మీద అయినా జస్ట్ ఊరికే ఆయిల్ అనేది వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఈ మారిగా డీప్ ఫ్రై చేయకుండా మీ ఇష్టం అది. ఆయిల్లోకి ఇప్పుడు ఒక్కొక్క ముక్కే సపరేట్గా మరీ ఎక్కువ వేసుకోవద్దు. కొంచెం తిప్పుకునేదానికి ప్లేస్ అనేది ఉండేటట్టుగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా కదపకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలన్నమాట. లేదు అంటే మనం వేసిన మసాలా అనేది ఆయిల్లోకి మొత్తం వెళ్ళిపోతుంది, మొక్కలకు అనేది ఏం ఉండదన్నమాట. చూడండి, అమారుగా సింపుల్గా వచ్చేస్తాయి. అసలు కింద అడుగు కూడా పట్టుకోవన్నమాట. చాలా ఈజీ అండి, బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఆ మారుగా నెమ్మదిగా 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యేటట్టుగా చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. టిష్యూ వేసుకున్నామంటే కొంచెం ఆయిల్ అనేది టిష్యూ అనేది పీల్చుకుంటుంది అనమాట. లేదా అదే మరక కూడా ప్లేట్లో కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, తినడానికి చాలా ఇష్టపడతారనమాట పిల్లలు కూడా. నేను చేసిన ఈ 2 రెసిపీలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.